లక్ష్మమ్మ బిడ్డ ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. లోపలికి రాని అమ్మా, రాని. అమ్మ పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళరా. నీ అవసరం నాకుందని నాకు ఈరోజు అర్థమైంది. నువ్వన్నట్టే వీళ్ళందరికీ నువ్వు నా కొడుకుని చెప్తా. నా మేనకోడల్ని కాపాడు, కానీ ఒక్క కండిషన్, దాన్ని మళ్ళీ ప్రేమలోకి దించొద్దు. ఈ పని చేయడానికి నీకెంత కావాలి? నువ్వెంత ఇవ్వగలవు? 25 ఏళ్ల క్రితం నా కొడుకు కోసం 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశా. అది ఇప్పుడు ఎంత అయిందో నాకు తెలీదు. అది ఇవ్వగలను. అయితే ఈ రోజు నుంచి ఇక్కడ ఉండొచ్చు అనమాట. ఆగు. మౌనిని ఎలా బయటికి తీసుకురావాలో దాని గురించి మాత్రం ఆలోచించు. పొలాలు ఆస్తుల్లో వేలు పెట్టద్దు. ఎందుకు పెట్టకూడదు? ఆస్తి నీది, 25 ఏళ్ళుగా తింటున్నారు. వాళ్ళని సుఖంగా ఉన్నిస్తాను అనుకున్నావా? సరదా తీర్చేస్తాను ఒక్కొక్కరిది. ఏం చేస్తావు? శాంపుల్గా 2-3 చెప్పనా? వాళ్ళ ధాన్యం గుట్టలు తగిలెట్టేయచ్చు, వాళ్ళ చేపల చెరువులో విషం కలిపేయచ్చు, 50 లారీలు ఉన్నాయి, పాటలు పాటలుగా పీకి సెకండ్ హ్యాండ్లో అమ్మేయచ్చు, వాళ్ళు ఇనపెట్టి కొట్టేయచ్చు, చీకట్లో మావికలు పొడి చేయొచ్చు, ఊళ్ళో పిల్లల చేత వాళ్ళ కొడుకుల మీద రేప్ కేసు పెట్టించవచ్చు. ఇలా కూర్చుని ఆలోచిస్తే బోల్డ్ అని ఉన్నాయి. ఇంత దారుణంగా ఉన్నావు? ఎవరు పెంచారు నిన్ను? ఏ స్కూల్లో చదువుకున్నావు? మనకి డబ్బే ముఖ్యము, మనకి డబ్బే ముఖ్యము. డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము, డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము. కావాలంటే కాళ్ళు చేతులు విరగొట్టేస్తాము. కావాలంటే ఏం గుర్తొచ్చింది? చేతులు మౌని, ఆ చుట్టుపక్కల కూడా నువ్వు వెళ్ళకూడదు. సరే తిను. మౌని రూమ్ ఎక్కడరా? సార్ మౌని రూమ్ ఎక్కడా? పైన సార్. నేను వెళ్తున్నాను, ఎవరిని వస్తే చెప్పు. సార్ వద్దు సార్, ఎవరిని తప్పదు సార్. సార్ సార్ ఈరోజు జీవితంలో మొదటిసారి అమ్మ చేతి వంట తిన్నాను. ఇదంతా నీ వల్లే. నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే అమ్మ కనిపించేది కాదు.